కరీంనగర్ జిల్లా డీసీసీ కార్యాలయంలో మున్సిపల్ కార్పొరేషన్లో పోటీ చేసే కార్పొరేటర్లతో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ సమావేశమై దిశానిర్దేశం చేశారు. కరీంనగర్ కార్పొరేషన్లో కాంగ్రెస్ జెండా ఎగరేయాలని పిలుపునిచ్చారు. ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు తెలుపుతూ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని తెలిపారు. టికెట్ ఎవరికి వచ్చినా అందరూ కలిసి సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని చెప్పారు. మంత్రి తుమ్మల అనుభవాన్ని ఉపయోగించుకుని గెలుపు దిశగా అడుగులు వేయాలని తెలిపారు. పొన్నం సెలెక్ట్ ఎలెక్ట్ ద్వారా మీకు మీరే వార్డులో అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలని సూచించారు మంత్రి పొన్నం. ప్రతి కార్యకర్త గల్లా ఎగిరేసి, ఎందుకంటే 10 సంవత్సరాలు పోరాటం చేసినప్పుడు మనం ఏ విధంగా అణిచివేతకు, నిర్లక్ష్యానికి, నిరంకుశానికి గురైనమో తెలుసు. ఇప్పుడు 10 సంవత్సరాలుగా అటువంటి నిరంకుశం నుంచి బయటేసి 2 సంవత్సరాల క్రితం మన ప్రజాపాలన అధికారంలోకి తెచ్చుకున్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలా మనం ఎక్కడికి వెళ్ళినా కాంగ్రెస్ పార్టీ పట్ల సానుకూలంగా ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ గెలుపు కొరకు కృషి చేసే బాధ్యత గుండుగా మనందరిది. ముందు ఆ ప్రమాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా పోటీ, యాస్పిరెంట్, ఆశావాహులు మీ హక్కును, మీకు ఉన్నటువంటి శక్తిని వార్డుల్లో ప్రజల దగ్గర చూపించి ఆ సర్వేలో మీ పేర్ల చూసుకునే ప్రయత్నం జరగాలి. 1. 2, ఇలా మీరు ఎక్కడికి వెళ్ళినా మొట్టమొదలు కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమాల గురించి, ఇలా ప్రభుత్వం ఏర్పడ్డ 48 గంటల్లో తెలంగాణలో ఉన్నటువంటి అక్క చెల్లెలందరికీ ఉచిత బస్సు సౌకర్యం ఇచ్చినారు. ఇలా ఒక అక్క ఇక్కడి నుంచి సమ్మక్క సారక్క పోవాలంటే రూపాయలు బచాయించే విధంగా ఉంది ప్రస్తుత పరిస్థితి.